మనం ఎప్పుడూ మహేష్ అన్నని మహేష్ అన్న, మహేష్ అన్న అని పిలుస్తాం. కానీ ఇక నుంచి మహేశ్వరుడు అని పిలిచే సమయం ఆసన్నమైపోయింది. నేను దేని గురించి మాట్లాడుతున్నాను అంటే ఎస్ఎస్ఎంబి 29 అదే మన వారణాసి నుంచి వచ్చిన థర్డ్ రివీల్. కుంభ, మందాకిని తర్వాత వచ్చిన థర్డ్ రివీల్ మన మహేశ్వరుడిది. ఆ రివీల్ నేమ్, ఆ క్యారెక్టర్ నేమ్ రుద్ర. పోస్టర్ చూడండి. ఆ పోస్టర్‌లో ఇదిగో నా బ్యాక్ సైడ్ ఉంది కదా! పోస్టర్‌లో మహేష్ అన్న ఎక్స్‌ప్రెషన్ చూసారా? రుద్ర అనే పేరుకు తగ్గట్టు ఆ ఫేస్‌లో ఆ రౌద్రం చూడండి. ఆ రౌద్రం ఇంకా హైలైట్ అనమాట. పీక్స్ ఆఫ్ ఎమోషన్. ఆ ఫేస్‌లో ఎవడొస్తాడో రండ్రా, ఒక శివుడు కనిపిస్తున్నాడనమాట. శివుడు. నేను మహేశ్వరుడు అని అందుకే అంటున్నాను. ఈ సినిమాలో శివుడు కనిపించాడు. ఆ షాట్‌లో నాకిప్పటికి గుర్తు. ఈవెంట్‌లో అది ప్లే అయినప్పుడు నాకు ఒళ్ళు జలధరించింది. ఆ మహేష్ అన్నను చూసి అలా నంది మీద త్రిశూలం పట్టుకుని అలా స్వారీ చేస్తూ వస్తుంటే నాకు నేను గంతులేసేసాను. గంతులేసేసి కళ్ళ నిండా నీళ్ళు నిండిపోయాయి. గంతులేస్తూ మహేష్ అన్న, మహేష్ అన్న, మహేష్ అన్న అని అరవలే. శివుడు, శివుడు, శివుడు ఇంకా నాకు మాట రాలే. మహేష్ అన్న, మహేష్ అన్న అని అంటూనే మాట రావట్లేదు. శివుడు కనపడుతున్నాడు నాకక్కడ. మహేష్ బాబు కనపడలే. ఆ ఫేస్‌లో ఆ రౌద్రం అసల స్ ఆ నంది మీద రావడం ఏంటయ్యా? రాజమౌళి ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా? మహేష్ అన్నతోటి ఆ? ఆ లుక్ అయితే అదేదైతే ఉందో థియేటర్‌లో మనం సినిమా చూసేటప్పుడు ఒక్కొక్కడు కింద పడి కొరువు దండాలు పెట్టేస్తారు. నన్నడగండి. ఒక్కొక్కడు ఇంకా బ్రెయిన్ లాస్ అయిపోయి ఒక ఇది ఎలారా అంటే ఇంకా శివుడిని చూస్తున్నాం. శివుడు కనపడితే మనం గుడికెళ్ళినప్పుడు దండం పెట్టేస్తాం కదా! అలాగా ఆ సీన్‌కి దండం పెట్టేత్తారు ఇంక. మహేష్ అన్నకి. అంత అంత అద్భుతంగా ఉంది. ఆ వీడియో, ఆ ఫోటో, ఆ లుక్‌లో ఇప్పటికే చాలామంది వాల్ పేపర్స్ పెట్టేసుకొని ఉంటారు. నా వాల్ పేపర్ ఇప్పుడు ఆ ఫోటోయే.